వెల్కమ్ టు అభినవ భారత్. నేను రఫీ. తెలంగాణ ప్రభుత్వం అయితే తెలంగాణ రైతులకైతే గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే ఉందో సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ స్కీమ్ అయితే మళ్ళీ పునఃప్రారంభించబోతుంది. దీనికి సంబంధించి చూసుకుంటే ఇంతకుముందు 2014-15 ఏదైతే సంవత్సరాలు ఉన్నాయో ఆ సంవత్సరాల్లో అయితే కేంద్ర ప్రభుత్వం అయితే ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి ప్రధానంగా దీని ఉద్దేశం ఏంటి అంటే ఎవరైతే చిన్న సన్నకారు రైతులు ఉంటారో వాళ్ళకి కొంతవరకు కూడా కూలీల నుంచి అంటే కూలీలు తీసుకొచ్చి పని చేయించుకోవడానికి డబ్బులు ఎక్కువ అవడం, అంతేకాకుండా ఎవరైతే కూలీలు ఉంటారో కూలీలు కూడా తగ్గిపోవడం వల్ల వాళ్ళైతే కొన్ని ఇబ్బందులు పడుతున్నారు. దాంతోపాటు పెరుగుతున్న డెవలప్మెంట్ ప్రకారం ఈ టెక్నాలజీతో ప్రకారం మనకి తక్కువ పని అలాగనే ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా, అంటే మనకి డబ్బులు తక్కువ, పని తక్కువ, ఆదాయం మాత్రం ఎక్కువ, మనకి వ్యవసాయం కూడా ఎక్కువ ఉత్పత్తి చేసే విధంగా అయితే మిషన్స్తో పని చేయించుకోవడం ద్వారా ఫారిన్ కంట్రీస్లో ఏ విధంగా అయితే ఎక్కువ హ్యూమన్ బీయింగ్ మీద, అంటే ఎవరైతే మనుషుల మీద కాకుండా మిషన్ల మీద ఎలా అయితే ఆధారపడతారో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా మిషనరీస్ని కూడా ఇక్కడైతే ఇంట్రడ్యూస్ చేయాలని అయితే రైతులను ఆదుకోవాలని చెప్పేసి అయితే కేంద్ర ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో అయితే ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది. అంటే సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ ఏదైతే ఉందో, SMAM ఏదైతే ఉందో ఈ స్కీము, దీనికి సంబంధించి చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వం అయితే ఇంతకుముందు ఏదైతే ఉందో 2014-15 సంవత్సరాల తర్వాత ఏదైతే కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసిందో దానికి సంబంధించి ఇప్పుడు మొత్తం కూడా ఆపేయడం జరిగింది. అంటే దగ్గర చూసుకుంటే ఒక 5 సంవత్సరాల నుంచి కూడా ఏదైతే ఈ స్కీమ్ ఉందో ఈ స్కీమ్ అయితే ఆపేయడం జరిగింది. దీన్ని మళ్ళీ తిరిగి అయితే రీస్టార్ట్ చేయడానికి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ముందుకు రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి 102 కోట్లతో అయితే 1,31,182 యంత్రాలను అయితే రైతులకు సప్లై చేయాలని అయితే చూస్తుంది. అయితే ఇక్కడ SC/ST మహిళలను చూసుకుంటే వాళ్ళకి సంబంధించి చూసుకుంటే 50% సబ్సిడీ, అలాగే ఇతరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే 40% సబ్సిడీ అయితే ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. అంటే దీనికి సంబంధించి చూసుకుంటే 50% సబ్సిడీ అంటే ఏంటంటే ఒక మిషన్ ఏదైనా చూసుకుంటే ఒక యంత్రం దానికి సంబంధించి ₹1,00,000 ఖరీదు ఉంటే దాంట్లో 50% అంటే 50,000 రూపాయలు అయితే ప్రభుత్వం కంపెనీకి పే చేస్తుంది. అయితే ఇక్కడ రైతులు ఎవరైతే ఉంటారో వీళ్ళు 50,000 రూపాయలు అయితే కంపెనీకి పే చేస్తే వాళ్ళు మొత్తం ₹1,00,000 అవుతుంది. ఆ కంపెనీ అయితే ఆ యంత్రాన్ని అయితే రైతులకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇతరులు ఎవరైతే ఉంటారో వీళ్ళు 40% సబ్సిడీ కాబట్టి 40% సబ్సిడీ అంటే ₹1,00,000లో 40,000 రూపాయలు ప్రభుత్వం పే చేస్తే 60,000 రూపాయలు అయితే రైతులు పే చేయాల్సి ఉంటుంది కంపెనీకి. ఇంతకు ముందు చూసుకుంటే గవర్నమెంటే అక్కడ ఏదైతే మిషన్లు ఉంటాయో, అంటే యంత్రాలు ఏదైతే ఉంటాయో వాటికి సంబంధించిన కొనుగోలు చేసి రైతులకైతే ఇచ్చేది. కానీ ఇప్పుడు ఏం చేసిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం, అంటే ఇక్కడ అక్రమాలు కూడా ఏమీ పాల్పడకుండా ఇక్కడ ఏదైతే యాక్యురేట్గా అయితే ఇదంతా ప్రాసెస్ జరగాలని చెప్పేసి ఇక్కడ 16 కంపెనీలను అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. అంటే ప్రభుత్వమే 16 కంపెనీలు సెలెక్ట్ చేసి రైతుల్ని డైరెక్ట్గా మీరే వెళ్ళి అక్కడ కంపెనీల దగ్గర అయితే కొనుక్కోండి అని చెప్పడం జరిగింది. అంటే ఇది ఒక మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే డైరెక్ట్ గవర్నమెంటే ఏదైతే సబ్సిడీ 40% 50% ఉందో ఈ సబ్సిడీ మొత్తం కూడా కంపెనీలకు డైరెక్ట్గా ప్రభుత్వమే పే చేస్తుంది. కాబట్టి కంపెనీలకు ప్రభుత్వం చూసుకుంటే సబ్సిడీ గురించి మిగిలిన అమౌంట్ ఏదైతే రిమైనింగ్ అమౌంట్ ఉంటుందో ఆ రిమైనింగ్ అమౌంట్ వచ్చేసి రైతులు పే చేయాల్సి ఉంటుంది. రైతులు సగం రేటుకే ఈ విధంగా మిషన్లు అయితే కొనుక్కోవచ్చు. అంటే దీనికి సంబంధించి చూసుకుంటే డైరెక్ట్గా కూడా కంపెనీ దగ్గరికి వెళ్ళిపోయి మీరు మిషన్లు అయితే తీసుకోవచ్చు. అయితే ఇది ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో చూసుకుంటే ఒకసారి ఏదైతే మీరు సన్నకారు రైతులు, చిన్న రైతులు ఎవరైతే ఉంటారో, SC/ST మహిళలు అలాగే ఇతరులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా మీకు దగ్గరలో ఉన్న ఎవరైతే ఉంటారో, అంటే మండలానికి సంబంధించి అగ్రికల్చర్ ఆఫీసర్ ఒక ఆయన ఉంటాడు కాబట్టి అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర పోయి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. మీకు ఈ ప్రాసెస్ మొత్తం తెలియాలి అంటే ఆయన దగ్గర పోయి తెలంగాణకు సంబంధించి సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ అనే స్కీమ్ ఒకటి ఉందంట కదా, అంటే SMAM అనేది ఒక స్కీమ్ ఉంది కదా, ఆ స్కీమ్కి సంబంధించి మేము అప్లై చేసుకోవాలనుకుంటున్నాము, మాకు సబ్సిడీ కావాలి, మేము ఇలాంటి మిషన్లు తీసుకుందాము అని చెప్పేసి ఆయనకి చెప్పినట్లయితే, మీరు ఒక లేఖ రూపంలో అయితే చెప్పినట్లయితే ఆయన దానికి అప్లై చేయడానికి అయితే ఆయన ఎలా ప్రాసెస్ అనేది అయితే మొత్తం మీకు చెప్పడం జరుగుతుంది. తర్వాత దాన్ని అప్లై చేసుకున్న తర్వాత మీకైతే ఆ మిషన్లు అయితే చేతికి వస్తాయి. దీనికి సంబంధించి చూసుకుంటే మనకైతే 15 రకాల మిషనరీస్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే ఒకసారి అంటే చిన్న ఏదైతే మిషనరీస్ ఉంటాయో వాటికి సంబంధించి చూసుకుంటే ఏదైతే విత్తనాలు చల్లే యంత్రాలు ఉంటాయో అవి, అలాగనే రోటావేటర్లు ఏవైతే ఉంటాయో అవి, ఆ తర్వాత స్పేయర్లు ఏవైతే ఉంటాయో అంటే మందు కొట్టేవి, అలాగే డ్రోన్లకు సంబంధించినవి, వీటికి చిన్నకి సంబంధించినవి ఏవైతే ఉంటాయి ఇవన్నీ కూడా ట్రాక్టర్ సంబంధించినవి, వ్యవసాయం సంబంధించినవి ఇవన్నీ కూడా మీకు 50% డిస్కౌంట్తో, అంటే 50% ఏదైతే సబ్సిడీ ఇస్తున్నారో సబ్సిడీతో దొరుకుతుంది. కాబట్టి అంటే ₹1,00,000 పనిముట్టు మీకు 50,000కి అందుబాటులోకి ఉంటుంది. కాబట్టి మిగిలిన 50% ఏదైతే ఉందో అది గవర్నమెంట్ భరిస్తుంది. కాబట్టి మీరు దీన్ని అందరూ రైతులు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే తక్కువ ధరతో మీరు మిషన్లు పొందడమే కాకుండా ఈ మిషన్ల ద్వారా అయితే మీరు తక్కువ పని, తక్కువ ఖర్చు, ఎక్కువ ఆదాయం, ఈ విధంగా అయితే మనం అయితే ముందుకెళ్ళొచ్చు రైతులు. ఇక్కడ ఈ స్కీమ్ ఏదైతే ఉందో సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ స్కీము, దీనికి సంబంధించి చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం వచ్చేసి 60% అయితే భరించడం జరుగుతుంది దీనికి అయ్యే ఖర్చులు. తర్వాత 40% వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం భరించడం జరుగుతుంది. అంటే ఇక్కడ మొత్తం ఒక 100 కోట్ల బడ్జెట్ ఉంది అనుకుంటే దీనికి సంబంధించి 60 కోట్లు వచ్చేసి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది రైతులకి. తర్వాత మిగిలిన 40 కోట్లు ఏదైతే ఉందో ఈ 40 కోట్లు వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం భరించడం జరుగుతుంది. అంటే దీనికి సంబంధించి 5 సంవత్సరాల ముందే ఈ పథకం అనేది ఆపివేయబడింది కాబట్టి ఇది మళ్ళీ రీస్టార్ట్ చేస్తుంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం దీనికి సంబంధించి చాలా
చాలామంది రైతులకైతే తెలియకపోవచ్చు. కాబట్టి ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరు ఉపయోగించుకోవడంతో పాటు మీకు దగ్గరలో ఎవరైతే మీ రైతులు ఉంటారో, అంటే మీ ఫ్రెండ్స్ కానీ, మీ రిలేటివ్స్ కానీ, మీ చుట్టాలు కానీ ఎవరైతే ఉంటారో, మీ గ్రూప్స్ ఏదైతే ఉంటాయో వాట్సాప్ గ్రూప్లో కూడా ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా అయితే ఈ పథకం గురించి అయితే మీరు అందరికీ తెలియజేసినట్లు అవుతుంది. వాళ్ళు కూడా ₹1,00,000 అయ్యే పనిముట్టుని కేవలం 50,000 రూపాయలకే వాళ్ళు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ స్కీమ్ ఏదైతే ఉందో, సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ స్కీము SMAM ఏదైతే ఉందో, దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు కలిసి ఉమ్మడిగా ఈ పథకాన్ని అయితే ముందుకు తీసుకెళ్లి రైతులకి అందజేస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా రైతులు దీన్ని అయితే సద్వినియోగం చేసుకుంటే మీకైతే మంచిగా తక్కువ ధరలకు మిషన్లు అందే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా యూజ్ చేసుకోవడం అయితే మంచిది. థ్యాంక్ యూ.